హలో, ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, మోటివేషన్ గురించి వీడియోస్ చేస్తూ ఉన్నాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఖర్జూరం తినొచ్చా అనే దాని గురించి. మరి మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. మామూలుగా ఈ ఖర్జూరం అనేది ఒక మంచి యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ కూడా. అయితే పురాతన కాలం నుంచి ఎన్నో వేల సంవత్సరాల నుంచి కూడా ఇది మిడిల్ ఈస్ట్, తర్వాత అరబ్ దేశాల్లో ముఖ్యమైన ఆహార పదార్థం అన్నమాట ఇది. మరి ఖర్జూరానికి కొన్ని రకాల ఉపయోగాలు కూడా ఉంటాయి. మామూలుగా కొన్ని రకాలైన పరిశోధనలో ఏం తేలిందంటే కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళకి, కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి జనరల్గా పొటాషియంని పెంచుతూ ఉంటాయన్నమాట ఏమైనా ఫ్రూట్స్ తీసుకుంటే. కాబట్టి వాళ్ళని ఫ్రూట్స్ తీసుకోవద్దని చెబుతూ ఉంటారు. మరి కొన్ని చేసిన స్టడీస్లో ఏం తేలిందంటే ఈ ఖర్జూరం తీసుకున్నప్పుడు పొటాషియం అంతగా పెరగట్లేదని చెప్పి వాళ్ళు నోటీస్ చేశారనమాట. అంతేకాకుండా ఈ ఖర్జూరం ఏంటంటే దీంట్లో ఫైటో ఈస్ట్రోజన్స్ అనేవి ఉంటాయి. దానివల్ల ఇది మెనోపాస్ వచ్చిన ఆడవాళ్ళకు కూడా చాలా మంచిదని పరిశోధన చేశారు. మరి దీంట్లో మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటుంది. ఖర్జూరం యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ చూసుకుంటే ఒక 42 నుంచి 62 మధ్యలో ఉంటుందన్నమాట. సైజుని బట్టి, దాంట్లో ఉన్న తీయదనాన్ని బట్టి అలా ఆ రేంజ్లో దాని గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది. అయితే ఒక 100 గ్రాములు ఖర్జూరం తీసుకుంటే దాంట్లో సుమారుగా ఒక 300 చిల్లర క్యాలరీస్ ఉంటాయి. మరి ఒక మీడియం సైజ్ ఖర్జూరం తీసుకుంటే దాంట్లో ఒక 66 క్యాలరీస్, తర్వాత 18 గ్రాముల పిండి పదార్థము, 16 గ్రాముల షుగరు, ఫైబరు ఇవన్నీ కూడా ఉంటాయి. ఒక 2 చిన్న సైజు ఖర్జూరాలు తీసుకుంటే దాని గ్లైసిమిక్ లోడ్ అనేది కూడా 17 ఉంటుంది అనమాట. అంటే మీడియం గ్లైసిమిక్ లోడ్, మీడియం గ్లైసిమిక్ ఇండెక్స్, ఈ రెండు ఉంటాయి ఖర్జూరానికి. అయితే డయాబెటీస్ ఉన్నోళ్ళు తీసుకోవచ్చా అనే దాని గురించి చూసుకుంటే మామూలుగా ఈ ఖర్జూరం ఏంటంటే కొన్ని పరిశోధనల్లో ఏం నోటీస్ చేశారంటే ఈ ఖర్జూరంలో ఉండే ఒక ఆల్ఫా గ్లూకోసిడేజ్ ఇన్హిబిటర్ అనే పదార్థం ఏంటంటే ఇది తీసుకున్న ఒక అరగంటకి డయాబెటీస్ని ఇది తగ్గిస్తుంది అని చెప్పి స్టడీస్లో కనుక్కున్నారు. కానీ ఇది ఎండు ఖర్జూరంలో కనుక్కున్నారు ఇది. దాంట్లో కానీ ఖర్జూరంలో రకాలు ఉంటాయి అన్నమాట. చాలా తీపిగా, జ్యూసీగా ఉంటాయి. తర్వాత కొద్దిగా ఎక్కువగా తీపిగా లేని ఉంటాయి. దాన్ని బట్టి వాళ్ళు చేసిన స్టడీస్లో మరి ఎలాంటి ఖర్జూరం ఉపయోగించారో మనకి తెలీదు. కాబట్టి ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ విధంగా మంచిదని చెప్పి తెలిసినా కూడా జనరల్గా ప్రాక్టీస్లో మనం చూసుకుంటే కనుక ఈ ఖర్జూరం తిన్నప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్ పెరుగుతున్నట్లు మనకి తెలుస్తూనే ఉంటుంది. ఎందుకంటే మార్కెట్లో దొరికే అన్ని రకాల ఖర్జూరాలు కూడా మంచివి కాదు. వీటిని బెల్లం పాకంలో వేసి ఉడకబెట్టి బాగా జ్యూసీగా చేసి అలా కూడా ఖర్జూరం బండ్ల మీద దాని మీద అమ్ముతూ ఉంటారనమాట. అలాంటివన్నీ కూడా షుగర్ని బాగా పెంచుతాయి. అంతేకాకుండా ఒరిజినల్ ఖర్జూరాలు కూడా కొన్ని బాగా తీపి ఎక్కువగా ఉండేవి కూడా ఉంటాయి. మామూలుగా అయితే ఒక అర ఖర్జూరం ఎప్పుడైనా ఒకసారి డయాబెటీస్ ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు. కానీ ఒక అర ఖర్జూరం తినమంటే అర ఖర్జూరం తిని ఎవరు ఉండరు కదా. అర ఖర్జూరం తినమన్నారు కదా అని చెప్పి 1-2 ఖర్జూరాలు తినేస్తారు కనీసం. అప్పుడు డయాబెటీస్ అనేది పెరుగుతుంది. కాబట్టి మేము మాత్రం మా దగ్గరికి వచ్చిన డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఖర్జూరం తినవద్దనే చెప్తాము. ఎందుకంటే ఈ మధ్య ఒక పేషెంట్ ఈ రక్తం లేదని చెప్పి ఖర్జూరాలు రోజు ఒక 10 రోజులు, వారం రోజులు తినేటప్పటికి ఎప్పుడు కంట్రోల్లో ఉండే ఆమె షుగరు ఒక్కసారిగా 300కి పెరిగి ఆమె అంతటా ఆమె డోస్ పెంచుకొని వేసుకున్నా కూడా తగ్గక ఆమె నా దగ్గరికి వచ్చారనమాట. అలాగా ఈ ఖర్జూరం అనేది అలా కంటిన్యూగా తీసుకున్నా, ఏ తీపి పదార్థమైనా తీసుకోండి, మీరు ఏ తీయటి ఫ్రూట్ అయినా తీసుకోండి,
ఎప్పుడైనా ఒకసారి ఒక చిన్న ముక్క తీసుకుంటే పెద్దగా డయాబెటీస్ అనేది పెరగదు. మామూలుగా కూడా బయట పుస్తకాల్లో స్టడీస్లో ఏం చెప్తారు, ఈ డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఏ పదార్థాన్ని తీసుకోకుండా ఉండాల్సిన పని లేదు, అన్నీ కూడా కొద్ది క్వాంటిటీలో తీసుకోవచ్చు అని చెప్తారు. కానీ ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి అది సాధ్యమవుతుంది అనమాట. తీసుకోవచ్చు అని చెప్తే ఏం చేస్తారు, తీసుకుంటూనే ఉంటారు. దానివల్ల డయాబెటీస్ అనేది పెరుగుతూ ఉంటుంది. కంట్రోల్లో లేని వాళ్ళు అసలు తీపిగా ఉండే పదార్థాలు తీసుకోకూడదు అనమాట. ఏ పండైనా సరే బాగా తీయగా ఉన్నప్పుడు తీసుకోకూడదు. కొద్దిగా పుల్లగా లేకపోతే చప్పగా ఉన్నప్పుడు తీసుకుంటే 2-3 ముక్కలు షుగర్ పెరగదు. కానీ బాగా తీపిగా ఉన్నది తీసుకుంటే మాత్రం డెఫినెట్గా షుగర్ పెరుగుతుంది. కాబట్టి స్టడీస్ ప్రకారము ఒక ఖర్జూరం తినవచ్చు. కానీ ఎవరి డయాబెటిక్ పరిస్థితిని బట్టి అది అంచనా వేసి చెప్పాల్సి ఉంటుంది. అందరికీ ఒకే రూల్ అప్లికబుల్ అవ్వదు అనమాట. సో ఇదండి డయాబెటీస్లో ఖర్జూరం తీసుకోవచ్చా లేదా అనే దాని గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.